ఎవరీవన్, వెల్కమ్ టు మిస్టర్ వినయ్ పట్నాయక్. సో ఒక అద్భుతమైన ప్లేస్ చూపించిపోతున్నాం. ఆ ప్లేస్ చూస్తుంటే నిజంగానే స్వర్గానికి అనిపిస్తుంది. మొత్తం పాల సముద్రం ఏర్పడిన శిఖరం చాలా అద్భుతంగా భలే ఉంటుంది. ఆ ప్లేస్ వచ్చేసి శ్రీ బోడికొండమ వ్యూ పాయింట్ అంటారు. ఈ విషయం చెప్పాలంటే మీ ప్రయాణికులు బస్సు, కారు, ఆటో, జీప్, లారీ ఇంకెవరైనా ప్రయాణం చేసుకోవచ్చు. దాని గురించి ట్రావెల్ చేయడానికి చాలా బాగుంటుంది. సాధారణంగా శ్రీ బోడికొండమ్మ అమ్మవారు దర్శించుకోవాలి. దర్శించుకోవడం అయిపోయిన తర్వాత మనకు వ్యూ పాయింట్ గురించి సందర్శించుకోవడానికి వెళ్తున్నాం. ముఖ్యంగా టికెట్ తీసుకోవచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత వ్యూ పాయింట్ మాత్రం ఒక అద్భుతమైన ప్లేస్, చాలా అదిరిపోతుంది. దాని గురించి వెళ్తున్నాం. సో రండి వ్యూ పాయింట్ చూసేద్దాం. మన పాడేరులోని శ్రీ బోడికొండమ్మ వ్యూ పాయింట్ చాలా అదిరిపోయింది. ఈ విధంగా ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే మంచి మంచి సరదా కబోర్డులు కూడా, చాలా మంచి మంచి విశేషాల గురించి ఒక టోటల్ ఫ్యామిలీ మొత్తాన్ని ప్రకృతిని ఆస్వాదించండి. భలేగా ఉంది కదూ. ఇప్పుడు మనం శ్రీ బోడికొండ వ్యూ పాయింట్ సందర్శించుకున్నాను కదా. తర్వాత వచ్చేసి కృష్ణాపురానికి బయలుదేరుతున్నాం. రండి గైస్, మనం ఒక అద్భుతమైన
కృష్ణాపురం వెళ్దాం రండి. కృష్ణాపురం ఎంట్రన్స్ డే ఒక పర్మిషన్ ఇవ్వాలి. దాదాపు 30 రూపాయలు టికెట్ చార్జ్ చేయడం జరుగుతుంది. చాలామంది పిల్లలకి చాలా ఇష్టం. ఈ విధంగా రకరకాల ప్లేస్ చూపించబోతున్నాం. పరండి గైస్. సో ఇలా చూడండి, వ్యూస్ చాలా బాగుంటుంది. బాగానే ఏర్పాటు చేశారు. ఈ విధంగా చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ రావచ్చు. ముఖ్యంగా అత్యంత పొడవైన చెట్లు చాలా అందంగా ఉంది. అలాగే ఫొటోస్ కూడా మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. బహుశా కృష్ణాపురం ఎంత ఇష్టమో చాలామంది వస్తుంటారు. ఇలా చూడండి గైస్, ఈ విధంగా 4 బెంచెస్ ఏర్పాటు చేశారు. పక్కన ఉన్న ఒక టేబుల్ కనిపిస్తుంది. బాగానే ఏర్పాటు చేశారు. మంచి మంచి సరదా కబుర్లు చెప్పుకుంటూ ప్రకృతిని అన్వేషించినప్పడానికి బాగానే ఏర్పాటు చేశారు. ఈ విధంగా నంబర్ 1 పర్మిషన్గా ఒక అందంగా అలంకరించారు. సో ఇప్పుడు మనం టెంట్ హౌస్ చూపించబోతున్నాం రండి. టెంట్ హౌస్ చాలామంది ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు టెంట్ హౌస్ మాత్రం ఉపయోగిస్తారు. ఇక్కడ చాలామంది టెంట్ హౌస్ మాత్రం గడిని ఏర్పాటు చేసి కావాల్సిన పదార్థాలు మాత్రం అనగా ఫుడ్స్ కానీ
వంటకాలు చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలం టెంట్ హౌస్ మాత్రం ఫారెస్ట్ కానీ మొదలైన ప్రదేశాలు కానీ ఉపయోగిస్తారు. ఫ్యూచర్లోని టెంట్ హౌస్ మాత్రం చాలామంది ఇక్కడికి వస్తారు. సో ఇప్పుడైనా కృష్ణపురం రెస్ట్ తీసుకున్నప్పుడు టెంట్ హౌస్ మాత్రం విశ్రాంతికి తీసుకోవచ్చు. ఇక్కడ చాలామంది నంబర్స్ కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలోని కృష్ణపురం చాలా ఫేమస్ అండి. నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డాను. ఎంత బ్రహ్మాండంగా ఉంది గడు. ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించబోతున్నాం. ఈ ప్లేస్ చూస్తుంటే నిజంగా చాలా అదిరిపోయింది. పదండి గైస్, మనం చూపించబోతున్నాం. ఇల్లు చూస్తుండగా ఒక అదిరిపోయిన బాగానే ఉంది. ఇలా చూడండి గైస్, చాలా ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. భలే ఉంది కదూ. ఇప్పుడు మనం చింతలూరు సందర్శించుకున్నాం. చింతలూరు ఒక అద్భుతమైన ప్లేస్ సందర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఏ విధంగా చింతలూరు ఎంత ఫేమస్ అండి. ఇక్కడ చూస్తున్న పక్షి కట్టిన ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు 2 రకాలుగా చూపించవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇలా చూడండి, ఒక హౌస్, పక్షిగూడు అలాగే మొదలైన వాటిని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. కానీ ముఖ్యంగా అక్కడ పాములు తిరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటారు. సో నేను కూడా ఫోటో తీసుకోవచ్చు. భలే ఉంది కదా. ఇక్కడ విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. వెరీ ఫేమస్. సో ఫైనల్ వచ్చేసి లంబసింగి చేరుకున్నాం. ముఖ్యంగా మా ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. ఇక కంటిన్యూ చేద్దాం. ఈ విధంగా చాలామంది స్ట్రాబెర్రీ పండించడం జరుగుతుంది. నేను ఒక స్ట్రాబెర్రీ జామ్ టేస్ట్ చూశాను, చాలా బాగుంది. ఇలా చూడండి, స్ట్రాబెర్రీ మొక్కలు ఎంత అద్భుతంగా ఉందో. ముఖ్యంగా స్ట్రాబెర్రీ అంటే చాలా ఇష్టం. డియర్ సబ్స్క్రైబర్స్, మీరు ఎప్పుడైనా లంబసింగి వచ్చే విధంగా ఒక అద్భుతమైన మంచి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. వ్యూస్ చాలా అదిరిపోయింది కదూ.
మనం పూల తోటని చూపించబోతున్నాం. రంగురంగుల పూలతోని ఒక అద్భుతమైన అందమైన ప్రదేశం. చూడటానికి స్వర్గంతో ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ చాలా మంది బంతి పువ్వులు పసుపు రంగు మరియు ఆరెంజ్ కలర్ చాలా అందంగా డెకరేట్ చేశారు. మొత్తం పూల తోటని పండించడం జరుగుతుంది. దాదాపు ఈ మధ్యకాలం నాటికి శీతాకాలం మాత్రం బాగానే పండించడం జరుగుతుంది. ఆ తర్వాత సన్ఫ్లవర్ చూడండి చాలా బాగుందో. సూర్యుడి కిరణం ఎలా ఏర్పడుతుందో సేమ్ సిచ్యువేషన్ అంటే సన్ఫ్లవర్ కూడా అలాగే తిరుగుతుంది. తూర్పుని ఎలా ఉదయించిందో సన్ఫ్లవర్ కూడా అలా దిశగా ఉదయించడం జరుగుతుంది. కానీ చీకటి మాత్రం సన్ఫ్లవర్ మాత్రం నిద్రపోతారు. ఒక మంచి కార్ చూపించబోతున్నాను. ఇలా చూడండి, చాలామంది లంబసింగి వస్తుంటారు. చాలా బాగుంది కదూ. అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉందో. లంబసింగి ట్రావెల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికి బయలుదేరుతున్నాం. ఒకతను నర్సీపట్నం నుంచి లంబసింగి వరకు జాగింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంటిలో వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Have a good day. Jai Hind. Namo Buddhaya.